హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎస్ఎం బ్లాగ్స్ 84 వెలంగాని పార్ట్ 2 సిరీస్ అండి ఇది. సో ఈ పార్ట్ 2 సిరీస్లో నేను ఇలా వచ్చి మీ ముందు మాట్లాడడం కారణం ఏంటంటే అండి, యాక్చువల్లీ నా మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని నేను ఒక పెన్ డ్రైవ్లో అయితే నేను వీడియోస్ అన్నీ సేవ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ సేవ్ చేసిన తర్వాత పార్ట్ 1 మీరు చూశారు. పార్ట్ 1 అక్కడికి ఎలా రీచ్ అయ్యాము ఏందనేది. సో ఈ పార్ట్ 2 అనేది అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం వీడియోస్ అయితే నేను తీశాను. బీచ్ దగ్గర కానివ్వండి, అండ్ షాపింగ్ దగ్గర, అండ్ భోజనం చేసే దగ్గర, హోటల్స్. సో ఇవన్నీ తీయడం జరిగింది. ఎక్కడ మనకి రూమ్స్ మనకి అలర్ట్ అవుతుంది, మనం రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి. సో ఇవన్నీ వీడియోస్ అయితే నేను క్లియర్గా చేయడం జరిగింది. సో నా మొబైల్లో స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను, ఒక పెన్ డ్రైవ్లో అయితే నేను వీడియోస్ అన్నీ పెన్ డ్రైవ్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత నేను పార్ట్ 1 కూడా అందులోనే షిఫ్ట్ చేశాను. సో ఫస్ట్ టైం నేను పార్ట్ 1 మొత్తం క్లియర్గా తీసుకున్న తర్వాత ఈ పార్ట్ 2 ఎప్పుడైతే నేను మీకు చూపిద్దామని దాన్ని తీసుకోవడం జరిగిందో వీడియోస్, సో అందులో కొన్ని వీడియోస్ మాత్రమే మనకి వర్క్ చేస్తుంది. సో నాకు తెలిసి ఆ వీడియో ఒక 5 మినిట్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 90% వీడియోస్ అనేది వర్క్ చేస్తలేదు. సో అది నాకు చాలా కొంచెం బాధగా అనిపిస్తుంది. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. నేను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు క్లియర్గా అయితే నేను మళ్ళీ వీడియో అయితే తీసి మళ్ళీ పెడతాను. అంటే ఈ ప్రాబ్లం వచ్చింది. నేను నా వీడియో షేర్ చేసిన నేను మొబైల్తోనే నేను తీయడం జరుగుతుంది. నా మొబైల్తోనే, నా దగ్గర ఎలాంటి కెమెరాస్ అయితే లేవు. సో దానికి ఒక పెన్ డ్రైవ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే చాలా వీడియోస్ అనేది మనకి సేవ్ చేసుకోవాలి కాబట్టి. సో ఈ వీడియోస్ సేవ్ చేసుకున్న తర్వాత పార్ట్ 1 సపరేట్గా సేవ్ చేసుకున్నాను, పార్ట్ 2 కూడా సపరేట్గా సేవ్ చేసుకున్నాను. సో పార్ట్ 1 అయితే ఓకే, పర్వాలేదు, బాగానే వచ్చింది ఎడిటింగ్ తీసుకున్నప్పుడు. సెకండ్ టైం నేను పెన్ డ్రైవ్ యూజ్ చేసేటప్పుడు సో 90% వీడియోస్ అయితే ప్లే అవుతలేదు. అది ఎందువల్ల అవుతలేదో అది నాకు అర్థమైతే లేదు. నేను కాపీ చేసి పేస్ట్ కూడా చేయలేదు, డైరెక్ట్ దానికి పంపించాను. మొబైల్లో స్టోరేజ్ మనకి తగ్గుతుందని నేను ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు కూడా వచ్చింది వీడియోస్. సో ఆ తర్వాత ఇప్పుడు నేను వీడియోస్ చూస్తుంటే వస్తలేదు, అందువల్లనే ఈ వీడియో పార్ట్ 2 వీడియో అయితే మనకి డిలే అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టైం అయితే ఈ ప్రాబ్లం రాకుండా చూస్తాను. ఫస్ట్ వీడియోకి అయితే నాకు చాలా వెలంగాని పార్ట్ 1 వీడియోకి అయితే మీరు చాలా సపోర్ట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. సో ఈ వీడియోని కూడా మీరు చూసి నేను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ముందు ఇంకా మీకు మంచి వీడియోస్ పెడతాను. నాకు టైమింగ్ చూసుకోవాలి, నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి కాబట్టి నేను అవన్నీ టైమింగ్ అని సెట్ చేసుకుని మీకు మంచి వీడియోస్ అయితే నేను మీకు ఇస్తాను. వీడియో ఎంతవరకు అయితే వస్తుందో అక్కడ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకు వీడియోస్ అనేది మొత్తము డిలీట్ అయిపోవడం జరిగింది. వర్క్ చేస్తలేదు, డిలీట్ కూడా కాదు, వర్క్ చేస్తలేదు. సో ఈ వీడియోని కూడా మీరు బాగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. 90% వీడియోస్ అయితే వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ. వీడియోని కంటిన్యూ చేయండి. ఇదే మా రూమ్ అండి, రూమ్ నెంబర్ 44. రూమ్ లోపల తర్వాత చూపిస్తాను. సో మా రూమ్ పక్కకైతే ఎలా ఉంది, ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఇది రూమ్స్ అయితే ఎలా ఉన్నాయి, ఏసీ రూమ్స్. మేము తీసుకుంది అయితే ఏసీ రూమ్ తీసుకున్నాము. సో అది మాకు 1050 వరకు అయితే పడ్డది పర్ డే, 24 అవర్స్కి. ఇదేమో మన వాళ్ళు తీసుకున్నారు 25. ఇది ప్రేయర్ టైమింగ్స్. మా రూమ్ అయితే ఇంట్లోనే అలర్ట్ అయిందండి. సో ఇది యాక్సెస్ బ్లాక్ 2 అండ్ అక్కడ 1 ఉంది, అండ్ అక్కడ 3rd 4th అలా ఉంది. అక్కడ షాప్ కూడా ఉంటుంది. కానీ ఇది ఆన్లైన్లో అయితే బుకింగ్ దొరకదు మనకి. సో ఆన్లైన్లో కావాలనుకుంటే కాదు, మనం ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇక్కడ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఈ షాప్స్ కూడా ఉంటాయి ఇక్కడ, షాప్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది.
ఫుడ్ ఓకే, మనం తీసుకొని తినబట్టి ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువ అండి. ఇక్కడ ఇది పాత కోటర్స్ అనిపిస్తుంది నాకైతే. ఇది ఇవన్నీ పాతవి అనుకుంటా, ఇంతకు ముందు ఉన్నాయి. ఇవి అన్నీ కొత్తగా కట్టినట్టున్నారు. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ఇది. నేను కూడా ఇందు నుంచే తాగుతున్నాను. యాసిస్ బ్లాక్ 1, మాది బ్లాక్ 2. ఓకే, సో అన్నీ పాతది, ఇంతకుముందు ఉండనేమో ఇవి. సో ఇలా ఉంది. ఇక్కడ క్యాంటీన్ ఉంది, ఇక్కడ చూస్తాను. దగ్గరనే ఒక 300 మీటర్స్ లోపలనే అన్నీ ఉన్నాయి. చర్చ్ మాకైతే దగ్గరనే ఉందండి, ఒక 100 మీటర్స్ కూడా ఉండదు, దగ్గరనే ఉంది చర్చ్. ఇది క్యాంటీన్. ఇది ఇక్కడ బేకరీ ఐటమ్స్. సో అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా చర్చ్. మాదేమో ఇలా వచ్చి అన్ని వాకింగ్ డిస్టెన్స్లోనే ఉన్నాయి అన్ని. ఇక్కడ ఏటీఎం ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఇందాక చూసాం కదా, ఇదే చర్చ్. ఇది దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి ఆ చర్చ్ వరకు అయితే 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మొక్కలతో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళు అనుకుంది జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు బ్లెస్సింగ్కి వెళ్తారు. సో ఇది చర్చ్, ఓల్డ్ చర్చ్ ఇది. ఇక్కడ మనకి ఆయిల్, ప్రేయర్ ఆయిల్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతుంది. ఇందులో ఫేస్ ఇది చర్చ్, ఓల్డ్ చర్చ్ ఇది. ప్రభు వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇది దొరుకుతుంది ఇక్కడ మనకి. ఇక్కడ ఇందులో హోలీ వాటర్ దొరుకుతుంది. ఇది మేరీ మాత ఆఫరింగ్ చేయొచ్చు. ఇక్కడ క్యాండిల్స్ పెడుతున్నారు అందరూ. ఇది హోలీ వాటర్. లోపలికి వెళ్తే అక్కడ ఇస్తారు, వాటర్ ఇస్తారు వాళ్ళు. మనం బాటిల్తో కూడా మనం నింపచ్చు. హోలీ వాటర్ ఇక్కడ దొరుకుతుంది. చలో, ఇక మా వాళ్ళు వస్తారు వా.
మనకి ఇందులో కూడా అన్నీ దొరుకుతుంది. క్యాలెండర్స్ అండ్ దేవుడి ఫోటోలు అవన్నీ దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ అంతా మంచిగా గార్డెన్ టైప్ చేసి పెట్టారు. చెట్లు చల్లగా ఉంది మంచిగా. వేడి ఎక్కువ ఉందండి బాబు ఇక్కడ. మన హైదరాబాద్లోనేమో చలి చంపేస్తుంది, ఇక్కడేమో చలి ఎక్కువ ఉంది. ఇక్కడ అంతా మంచిగా గార్డెనింగ్ టైప్ మంచిగా చేసి పెట్టారు. ఈవినింగ్ అయితే ఇవన్నీ లైట్స్ అయితే వస్తాయి. సో చర్చ్ ఇది చూడండి, ఇది చర్చ్. కెమెరాలో కవర్ అయితే లేదు, బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. ఇదిగోండి. చర్చ్ మాత్రం చాలా పెద్దగా ఉందండి ఇది. చర్చ్ దగ్గర మొత్తం గార్డెనింగ్ మంచిగా చేసి పెట్టారండి, చాలా బాగుంది. వెలంగని. ఫోన్లో కూడా క్యాప్చర్ అయితే లేదు, అంత పెద్దగా ఉంది చర్చ్.